ఇక్కడేమో ముస్లిం విద్యార్థుల భవిష్యత్తు గురించి పట్టించుకునే నాదుడు లేడు, డెవలప్మెంట్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు లేరు. వాటిలో ఎలాంటి నిజం లేదు. ఆ మాట్లాడే వ్యక్తులకి వక్ఫ్ బోర్డు మీద అవగాహన లేదు. విమర్శించని మనం లెక్క చేయకూడదు. అజీజ్ అలాంటి వాటిని పట్టించుకోడు. అవినీతి ఆలోచనలు కానీ అత్యంత నీతిపరుడైన వ్యక్తి వక్ఫ్ బోర్డు చైర్మన్. ఇంక ఇతర ప్రభుత్వాలు అంటవా అవి మనల్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని మా వైపు వీళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డికి ఉన్నారు, ఆ తర్వాత మాకు వైసీపీకి ఉన్నారు. కనీసం రంజాన్ తోఫా వాళ్ళు. మా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముస్లిమ్స్గా అండగా ఉంటుంది. అతన్ని డెవలప్ అయ్యేదానికి మనం సహకరించకపోయినా ఆయన కాళ్ళు పట్టుకొని మనం లాగడం అనేది సమంజసం కాదు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సో ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి కావచ్చు, వక్ఫ్ బోర్డు నుంచి కావచ్చు, కొన్ని సంక్షేమ పథకాలు ముస్లింలకు తీసుకొస్తే మరికొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ పథకాల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత అలాగే రాజకీయ విశ్లేషకులు నన్నయ్య సాహెబ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే నన్నయ్య సాహెబ్ గారు. నమస్తే. సో ఇటీవల కాలంలో వక్ఫ్ బోర్డు నుంచి ఇటు ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు తాలీమే హునేర్ అనేటువంటి కార్యక్రమంతో టాలెంట్ టెస్ట్ ఒకటి, తాలీమే హునర్ పేరుతో టాలెంట్ టెస్ట్ నిర్వహించబోతున్నారు 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు. సో దీని మీద ఆరోపణలు వస్తున్నాయి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని. సో ప్రతి ఒక్క పథకం మీద ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటూ వెళితే ముస్లిం విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు అండగా నిలిచేటువంటి అవకాశం ఉంది? ఇటువంటి ఆరోపణల మీద మీరేమంటారు? ఫస్ట్, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి వక్ఫ్ బోర్డ్ అనే సంస్థ, నేను 40 సంవత్సరాల నుంచి కూడా ఈ వక్ఫ్ బోర్డ్ సంస్థ యొక్క కార్యకలాపాలు, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు ఎటువైపు చేస్తున్నారు అనే దాని గురించి గమనిస్తూ ఉన్నాను. మన న్యాయశాఖ మినిస్టరు ఫరూక్ అహ్మద్ కానీ మరియు మన అబ్దుల్ అజీజ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత ఒక వినూతనమైన అవకాశాలని ముస్లిం బిడ్డలకు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన యొక్క మైండ్లో నుంచి వచ్చిన పథకమే వక్ఫ్ బోర్డ్. ఇది తాలీమే హునర్ మరియు ఎడ్యుకేషన్ మిషన్, వక్ఫ్ బోర్డ్ ఎడ్యుకేషన్ మిషన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి, ఈ పథకం ద్వారా పేదలైన ముస్లిం బిడ్డలకు దాన్ని కోలమానంగా రేషన్ కార్డుని కోలమానంగా పెట్టి విద్యలో నైపుణ్యత సాధించాలి. విద్యలో కానీ నైపుణ్యత సాధిస్తే, ఒక బిడ్డ నైపుణ్యత సాధించి ఉన్నత పదవులకు వెళ్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వృద్ధి చెందదనే ఉద్దేశంతో ఆయన యొక్క మంచి ఉద్దేశం, అతను ఏ వ్యక్తికైనా, ఒక పరిపాలించే రాజుకైనా, ఒక అధికారికైనా మంచి ఉద్దేశం కానీ ఉంటే అతని ఆలోచన ధోరణే క్షేత్రస్థాయిలో నుంచి మనం ప్రజలకు ఏం చేయగలము అనే ఆలోచన ఉంటుంది. అదే ఉద్దేశంతో దాన్ని 1 సంవత్సరం నుంచి ఆ ఎడ్యుకేషన్ మిషన్ కొరకు అజీజ్ పడుతున్న కష్టాలు, అజీజ్ ఏ విధంగా చేయాలా దీన్ని తన తర్వాత కూడా కొనసాగించాలంటే ఈ సంస్థను, ఎడ్యుకేషన్ సంస్థను తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో రాత్రింబవళ్ళు కష్టపడి దీనికి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చాలి, ఈ మిషన్ నా తర్వాత కూడా కొనసాగించాలంటే దానికి భద్రత ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో ముస్లిం బిడ్డలకు, అర్హులైన బిడ్డలకు చదువు చెప్పించాలి అనే ఒక నిజమైన అతని మనస్తత్వంతో ప్రవేశపెట్టిన మిషన్. ఇంకా ఈ ఎడ్యుకేషన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, 10వ తరగతిలో స్టేట్ సిలబస్లు 450 పైన వచ్చిన విద్యార్థులు, సిబిఎస్ఈలో 75% వచ్చిన విద్యార్థులు ఈ రాత పరీక్ష రాసేదానికి అర్హులు. అయితే వాళ్ళను ఏ విధంగా మనం సేకరించాలా అనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా వాళ్ళ యొక్క అప్లికేషన్స్ కాల్ ఫార్ చేసి ఈ నెల 6వ తరగతి నుంచి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచారం కోసంగా ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా తెలియని పిల్లలకు తెలియజేయాలి అనే ఉద్దేశం నేను ఈరోజు లెక్కేస్తే 2500 అప్లికేషన్ ఇప్పటివరకు 2 రోజుల్లో
పిలుపునిస్తే వచ్చాయి. ఇంకా 12వ తేదీ దాకా అప్లికేషన్ కాల్ ఫార్ చేస్తున్నారు. 17వ తేదీ రాత పరీక్ష ఉంది. ఈ రాత పరీక్షకు అర్హులైన విద్యార్థుల్ని ఆయా జిల్లా సెంటర్లలో ఏర్పాటు చేసి జిల్లాలో కూడా ఒక విద్యా సంస్థను తీసుకొని ఆ విద్యా సంస్థలో రాత పరీక్ష రాయించి తర్వాత రిజల్ట్ ప్రకటించడం. వాళ్ళల్లో మెరిటోరియస్ వచ్చిన విద్యార్థులే అర్హులు. ఈ విధంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మీరు చెప్పినంతా ఓకే, కానీ దీని మీద ఆరోపణలు వస్తున్నాయి. నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది మాకు క్లారిటీ ఇవ్వండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటూ వెళ్తే ముస్లిం విద్యార్థుల భవిష్యత్తు, అంటే మొదటి నుంచి కూడా ఎన్నో సంస్థలు ఉన్నా కూడా వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఉన్నాయని ఓవైపు మిగతా వాళ్ళు చెప్తూ ఉన్నా కూడా ఇక్కడేమో ముస్లిం విద్యార్థుల భవిష్యత్తు గురించి పట్టించుకునే నాదులు లేరు, ముస్లిం విద్యార్థులకు డెవలప్మెంట్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు లేరు. సో ఇలా ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళడమేనా? దీని మీద మీరేమంటారు? ఇప్పుడు విమర్శలు అనేటి ప్రతిపక్షంలో ఏదో ఒక రకంగా ఎన్నో మంచి వ్యక్తిని విమర్శించాలా అని ఈర్ష్యతోనూ వీళ్ళు నాయకులుగా ఎదగాలనే ఉద్దేశంతోనూ మాట్లాడే మాటలే తప్ప వాటిలో ఎలాంటి నిజం లేదు. ఆ మాట్లాడే వ్యక్తులకి వక్ఫ్ బోర్డు మీద అవగాహన లేదు. వక్ఫ్ సెంట్రల్ యాక్ట్ మీద కానీ స్టేట్ యాక్ట్ మీద కానీ మినిమం పరిపక్వత కూడా లేకుండా విమర్శించడం జరుగుతుంది. కానీ విమర్శ చేసుకుంటే ఆ విమర్శ సద్విమర్శ అయితే ప్రజలు స్వీకరిస్తారు. వాళ్ళ యొక్క మనస్తత్వాలని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ విమర్శించే వ్యక్తుల గురించి కానీ మనం పట్టించుకోవాల్సిన అభివృద్ధి వైపు పోవాల్సిందే తప్ప విమర్శించని మనం లెక్క చేయకూడదు. అజీజ్ అలాంటి వాటిని పట్టించుకోడు. ఆయన దారిన ఆయన ఎట్లా చేయాలా, ఈ సామాజిక వర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనే తప్ప అతనికి ఎలాంటి అవినీతి ఆలోచనలు కానీ అత్యంత నీతిపరుడైన వ్యక్తి వక్ఫ్ బోర్డ్ చైర్మన్. ఈ విధంగా ఇప్పుడు దాకా ఆలోచించిన వ్యక్తి లేదు. మన ముస్లిం సమాజం కోసం పాటుపడిన వ్యక్తి లేడని చెప్పేదానికి నేనే ఒక ఉదాహరణ. ప్రతి నిత్యం నేను అతని కార్యకలాపాలను అన్నింటినీ కూడా చూస్తూ ప్రత్యక్షంగా ఉంటాను. ఆయన పడే కష్టంలో మినిమం కూడా మేము కూడా 5% కూడా పడం. ఉదయం నిద్రలేసినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ఈ సామాజిక వర్గాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఎడ్యుకేషన్లో తీసుకొని వస్తే వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్గా డెవలప్ అయితే ఒక కుటుంబంలో ఆ కుటుంబం అభివృద్ధి చెందేదానికి ఉంటుంది అనే ఉద్దేశంతో కనీసం ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి, IIIT వీటన్నిటికి కూడా ఆయన టెస్ట్ రాయించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి రెండు కలిపి కూడా ఒక 500 మంది విద్యార్థుల్ని తీసుకొని వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఈ బుక్స్ మొత్తం ఫ్రీ వక్ఫ్ బోర్డు అందించాలనే ఉద్దేశంతో పెట్టిన మిషను. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. హజ్ కమిటీకి సంబంధించి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. సో హజ్కి వెళ్ళినటువంటి యాత్రికులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు అని, దీంట్లో వాస్తవం ఉందా? అదంతా అబద్ధం. అది ఎలాంటి వాస్తవం లేదు. హజ్ కమిటీ మన హైదరాబాద్ నుంచి పోయేటప్పుడు కొంతమంది హైదరాబాద్ నుంచి 90% మన ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళము. అదేవిధంగా కొంతమంది చెన్నై నుంచి వెళ్తారు, అదేవిధంగా బాంబే నుంచి వెళ్తారు. అక్కడ వాళ్ళు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులైతే ప్రభుత్వం ద్వారా కానీ పోతే ఆ హజ్ ఏరియాలో మా కాబాకి దగ్గరలో లేకుండా కొంచెం దూరంలో వాటికి వసతి ఏర్పాటు చేయడం అనేది. ప్రైవేట్ వ్యక్తులుగా మేము డబ్బులు కానీ పెట్టి మనమే ఖర్చు భరాయించి ఎక్కువ అమౌంట్ పెట్టిపోతే మాకు కాబాకు దగ్గరలో రెసిడెన్షియల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కష్టాలు పడేదానికే మనం అక్కడికి పోయేది. కాబాకు పోవడమే మనం కష్టపడాలా, భగవంతుడిని ఆడ ప్రార్థించాలా, ఆయన ఆశీర్వాదాలు కావాలా, ఆడ ప్రార్థన చేసి మన ప్రార్థనని స్వీకరించమని భగవంతుడిని మనం వేడుకుంటాం అన్నమాట. అంతే తప్ప హజ్ కమిటీ బాధపడిందని ఎవరన్నా మనకు వచ్చి చెప్పారా? మేము చాలా బాధపడిపోయినాము హజ్కి పోయేసి, అక్కడ మాకు హజ్ కమిటీ వాళ్ళు కానీ లేకపోతే సౌదీ అరేబియా వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు అని చెప్పేసి మనకేమన్నా రిపోర్ట్స్ వచ్చినాయా? ఇవన్నీ అబద్ధపు ఆరోపణలు. వీటి హజ్ మీద కూడా అబద్ధపు ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. హజ్ని మనం ఎంతో పవిత్రంగా చూస్తాం, దాన్ని పవిత్రంగానే ఉంచాలా. ఆ ఆరోపణని మనం స్వీకరించకూడదు, తీవ్రంగా ఖండించడం కూడా. అలాగే మైనార్టీల వెల్ఫేర్ విషయంలో మినిస్టర్ పట్టించుకోవడం లేదు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. సో మైనార్టీల వెల్ఫేర్ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? లోన్లకు సంబంధించి ప్రధానంగా ఎందుకు ఆపి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం? అది మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ముస్లింల పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఏం చేయాలనో చేసి చూపిస్తారు ప్రతి ఒక్కరికి కూడా. మనకు
రాజకీయపరమైన అవకాశాలు అయితేనేమి, విద్యాపరమైన అవకాశాలు అయితేనేమి, నైపుణ్యతలోని ఎడ్యుకేషన్లో అయితేనేమి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే మన ముస్లిం మైనారిటీకు న్యాయం జరిగింది. ఇంకా ఇతర ప్రభుత్వాలు అంటవా అవి మనల్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని మా వైపు వీళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డికి ఉన్నారు, ఆ తర్వాత మాకు వైసీపీకి ఉన్నారు అనే ఒక ఓట్ బ్యాంక్ని అలాంటి ఓటుని డెవలప్ చేసేదానికి చెప్పుకునే పనులే తప్ప మీరేమో ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నింది, ఆ ప్రభుత్వం ఏం చేసింది? కనీసం రంజాన్ తోఫా ఇవ్వలేవాళ్ళు. అలాంటి వ్యక్తులు రంజాన్ తోఫా కూడా ఇవ్వని వ్యక్తులు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముస్లిమ్స్గా అండగా ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్లో, వాళ్ళ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతుల్లో కానీ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఉద్దేశాల్ని నియమిస్తుంది. అంతే తప్ప ఈ గిన్నెలు మనం అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి వ్యక్తులు కానీ మనల్ని స్వీకరించుకుంటే నేను మాట్లాడతా, చంద్రబాబు నాయుడు నన్ను చూస్తాడా? ఓకే, నేను సోనియా గాంధీని తిడతా, సోనియా గాంధీని నేనేమన్నా చేయగలనా? నా స్థాయి ఎంత? ఓకే, ఆయా పరిధిలో ఉంటాయి తప్ప మనం ఏదో ఒకటి మాట్లాడితే ప్రతి ఒక్కరికి విమర్శించాలా. విమర్శించకపోయినా ఇంకోటి చెప్తున్నా, విమర్శించకపోయినా మనం నియంతలుగా తయారవుతాం. అధికారం ఉండేవాళ్ళము నశాలానికి విషం ఎక్కుంటది. విమర్శలు కూడా కావాల్సిందే. ఖచ్చితంగా విమర్శ కావాల్సిందే. ప్రతిపక్షం లేకపోతే నీకు ప్రభుత్వ పక్షము చాలా హద్దును మీరిపోయే పరిస్థితులు ఉంటుంది. అందుకని విమర్శను కూడా మనం స్వీకరించాల్సిందే, విమర్శించాల్సిందే. సో ఈ పథకాలు మాత్రం మంచివే, మంచి పథకాలు. ఇంతకన్నా అసలు ఇప్పుడు ఎందుకు మా వక్ఫ్ బోర్డు ఉన్న తర్వాత ఒక్క వక్ఫ్ బోర్డు చైర్మన్ కానీ, ఒక వక్ఫ్ బోర్డు మినిస్టర్ కానీ నేను ముస్లింలకు ఈ పథకం ద్వారా చేశాను అని చెప్పేసి ఏం చూపించమని చెప్పమని ఇప్పటి వరకు ఈ పథకాన్ని మన అబ్దుల్ అజీజు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ గారి యొక్క ఆదేశాలతో మరి మన న్యాయశాఖ అయిన ఒక వక్ఫ్ బోర్డు మినిస్టర్ కాదు ఫారూక్, న్యాయశాఖ కూడా ఆయనే. ఓకే, న్యాయశాఖను వక్ఫ్ బోర్డును చూడాలా అని కేవలం వీళ్ళ కొరకే కాదు, దానికి అనుసంధానంగా మన అజీజు ఒక ఇంటెలిజెంట్ కాబట్టి, ఎలాంటి మచ్చలేని వ్యక్తి కాబట్టి ఏదో ఒకటి చేయాలా అనే ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషన్ సంస్థను తీసుకొని వచ్చాడు. దీన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి 10 మంది పిల్లకాయలు భవిష్యత్తు బాగుపడితే మనం అందరం చేసిన వాళ్ళం అవుతాము. ఇలాంటి వాటిని వెనక్కి లాగేయకూడదు. మనలో ఒక వ్యక్తి డెవలప్ అవుతున్నాడు, అతన్ని డెవలప్ అయ్యేదానికి మనం సహకరించకపోయినా ఆయన కాళ్ళు పట్టుకొని మనం లాగడం అనేది సమంజసం కాదు. రైట్. సో మొత్తానికి తీసుకుంటే ఇటువంటి పథకాలు విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇస్తాయి. ఇప్పుడు సుమారు అంటే 250 మంది విద్యార్థులు, రేపు రాబోయే సంవత్సరంలో 500 మంది విద్యార్థులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇటువంటి విద్యార్థుల భవిష్యత్తు, 10వ తరగతి చదివేటువంటి పేద విద్యార్థులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి పనులు చేసేటప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరైన విధానం కాదు. సో ఇటువంటి ఆరోపణలు మానుకోవడం మంచిది. అలాగే ఎవరైనా చేసినా కూడా పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు మంచి చేసేటప్పుడు. అలాగే అబ్దుల్ అజీజ్ అనేటువంటి వ్యక్తి క్లీన్ చిట్ ఉండేటువంటి వ్యక్తి, ప్రజల కోసం అంటే ముస్లిం సమాజం కోసం ఆయన పాటుపడేటువంటి వ్యక్తి అని తెలియజేస్తున్నారు. మైనారిటీ మినిస్టర్గా కూడా ఫారూక్ గారు మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు పట్టించుకోము, ఆరోపణలు చేయాల్సిందే, అటువంటివి ఉంటేనే మరింత మెరుగైన పాలన ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని తెలియజేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు నన్నయ్య సాహెబ్ గారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే సార్. నమస్తే.